హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్. ఇవైతే మామిడికాయ వరుగులండి. సో ఇవి ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు అర్థమవుతుంది. అండ్ మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే. అండ్ మామిడికాయనైతే మీరు ఎవ్రీ ఇయర్ ఎప్పుడైనా మిస్ కాకుండా సేమ్ అదే టేస్టీతో తినొచ్చండి. ఇలా చేసుకుంటే సమ్మర్లోనే కాకుండా మిగతా టైంలో కూడా మామిడికాయను ఎంజాయ్ చేయొచ్చు. మా ఇంటి ముందు అయితే మా పిన్ని వాళ్ళ ఇంటి ముందు మామిడికాయ చెట్టు ఉందండి. సో మొన్న వెళ్ళినప్పుడు నేనైతే కొన్ని మామిడికాయలు తీసుకొచ్చాను. అండ్ వాటితోటి ఎన్ని వెరైటీస్ చేస్తానో చూడండి. నేనైతే ప్రజెంట్ అయితే ఒక 3 తీసుకున్నాను ఈ వరుగుల కోసం. సో 3 మామిడికాయలను మంచిగా వాటర్లో మంచిగా కడగాలి. నీట్గా కడుక్కున్న తర్వాత దానిని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా వాష్ చేసుకోవాలి. ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే వెళ్తాయి. సో దానికోసం అయితే నీట్గా మనం కడుక్కోవాలి. తర్వాత ఇలా పీల్ చేసేది ఉంటుంది కదండి, దాంతో పీల్ చేసుకోవాలి. మామిడికాయ తొక్క మొత్తం తీసేసుకోవాలి జాగ్రత్తగా. ఎక్కడ తొక్క ఏమీ లేకుండా మంచిగా తీసుకోవాలి. ఇలానే మిగతా 2 మామిడికాయలు కూడా తొక్క తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న మామిడికాయలను ఒక చాక్ లేదా ఇలపీట మీకు ఏది కన్వర్ట్గా ఉంటే, ఏది మంచిగా ఉంటే దాంతో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పిక్కను పడేయడమే అండి, పిక్క వల్ల ఏం యూజ్ లేదు. సో పిక్కకున్న మామిడికాయను మొత్తం అయితే మనం ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం 3 మామిడికాయలను ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నెమ్మదిగా. 100% మీరైతే మ్యాంగోని ఏ సీజన్లో కూడా మిస్ కారండి. ఇలా చేసుకుంటే ఉన్నప్పుడు వేస్ట్ చేసుకోకుండా ఇలా చేశారంటే మీరు ఇక మామిడికాయని ఎప్పుడు మిస్ కాకుండా ఉంటారండి. నేనైతే ఇలా చేస్తాను. ఇవి 2 సంవత్సరం పాటు కూడా నిల్వగా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, బయటనైనా ఉంటాయి. సేమ్ వడియాల టైప్ అన్నమాట, వరుగులు అంటారండి వీటినైతే. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత వాటిపైన కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 3 మామిడికాయలకి ఒక 1 టీ స్పూన్ అయితే సాల్ట్ వేసాను. అండ్ 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత ఈ పసుపు, ఉప్పు మామిడికాయల ముక్కలకు మంచిగా పట్టే విధంగా నిదానంగా మంచిగా స్మాష్ చేస్తున్నట్టుగా 2 అరచేతులతో పిసికినట్టు మంచిగా నీట్గా కలుపుకోవాలి. చూడండి ఇలా అందులో నుంచి కొంచెం వాటర్ టైప్ అట్లా వస్తుంది. అప్పటిదాకా మంచిగా కలపాలి. అలా వస్తుంది అంటే ఉప్పు, మామిడికాయ, పసుపు ఈ 3 రియాక్షన్ జరిగి వాటర్ అనేది అక్కడ ఏర్పడుతుంది. సో ఆ టైం దాకా మంచిగా కలుపుకోవాలి. మనకు ఎక్కువ మామిడికాయలు ఉంటే ఈ రసం వచ్చేదాకా ఇలానే కలిపిన తర్వాత రసంని ఒక జార్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అది కూడా ఒక 3 months వరకు నిలువగా ఉంటుందండి. కొంచెం మిరియాల పొడి వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు రసంతో అయితే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. అది కావాలంటే మీరు అడగండి, నేను ఆ వీడియో కూడా చేసి పెడతాను. అండ్ ఇలా మంచిగా కలుపుకున్న వాటిని, సమ్మర్ కదండి మంచిగా బయట మా ఇంటి ముందు అయితే ఫుల్ ఎండ వస్తుంది. సో నేనైతే వెళ్ళాను, అక్కడ ఒక మంచం వాల్చి కిందైతే డస్ట్ పడుతుందని ఒక ప్లేట్లో పెట్టేసి వాటిని అయితే ఇలా ఎండలో పెట్టాను. ఇవి మనం ఎక్కువ రోజులు దాదాపు 1 year అట్లా స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఒక 3-4 days అయినా మంచిగా ఎండనివ్వాలి ఎండలో. చూడండి ఇలా 3rd day వరకు ఇలా అయినాయి. చూడండి సౌండ్ మీకు ఫస్ట్లో వినిపించాను కదండి, ఇలా క్రిస్పీగా ఉంటాయి. ఒక గిన్నెకేసి కొడితే కట్ కట్ అనే శబ్దం వస్తుందండి. అంతే ఈ వీడియో.